మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మలికిపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే ఘటం వినోద్ ప్రారంభించకుండా అవమానించారని నిరసిస్తూ సర్పంచ్ కోట్నాక రఘు వార్డు సభ్యులు కార్యాలయం ముందు గురువారం నిరసన చేపట్టారు. మలికేపల్లి సర్పంచ్ కోట్నాక రఘు మాట్లాడుతూ బుధవారం ఎమ్మెల్యే కొత్త పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తామని శిలా ఫలకాన్ని పంపారని, కానీ మధ్యాహ్నం స్థానిక నాయకులు వచ్చి పంచాయతీ భవనాన్ని ప్రారంభించేది లేదని తెలిపారు. ఏంటో అర్థం కావడం లేదన్నారు. మలికేపల్లి సర్పంచ్ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వర్గం కావడంతోనే పంచాయతీ భవనాన్ని ప్రారంభించకుండా తమను అవమానించారని మల్కేపల్లిలో సర్పంచ్ వార్డు సభ్యులు నిరసన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులను అవమానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సందీప్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మంచిర్యాల జిల్లా కాశీపేట మండల్ గ్రామ పంచాయతీ మల్కేపల్లి సర్పంచ్ కోట్నాక రఘుపతిని. నిన్న జరిగిన సంఘటన ఏంటిదంటే, మా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడింది. అది పూర్తి అయ్యింది. పూర్తి అయ్యి 3 నెలలు అవుతుంది. కాకపోతే ఏంటంటే, మాకు గౌరవ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి కోసం మేము వేచి చూసుకుంటూ ఉన్నాం. ఆయన టైం దొరకక మధ్యలో ఎలక్షన్లు అయ్యి ఆయన ముందుకు రాలేకపోయాడు. అందువలన ఏంటంటే, నిన్న 26 డేట్కు ఇనాగ్రేషన్ ఉంది అని చెప్పి మాకు అధికారికంగా ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని మూలంగా మేము అన్నీ ముస్తాబు చేసుకున్నాం మా గ్రామ పంచాయతీని ఆఫీస్. ఎందుకంటే మా గ్రామ పంచాయతీ అంటే కొత్తగా అవుతుంది అంటే మా ఊరి ప్రజలకు కూడా అందరికీ మాకు ఇదొక ఇల్లు, గృహం లాంటిది. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏదో చిన్న పాతది ఉండి ఇప్పుడు కొత్తగా అవుతుంది, రోడ్డు మీద ఉంది. కాబట్టి దాన్ని మంచిగా ముస్తాబు చేసుకుంటే మనకు కూడా అదొక ఆలయం లాగా ఉంటుందని చెప్పి మేము కూడా అందరం కలిసి మంచిగా ఊరు ప్రజలందరూ కలిసి వార్డు మెంబర్లు, సభ్యులు, యూత్ సభ్యులు, పెద్ద మనుషులు, మాకు పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని భేదం లేకుండా అందరం కలిసి కూడా అందరి పొత్తుల అందరం వస్తే ఇనాగ్రేషన్ చేస్తారని చెప్పి మాకు అంతకుముందు ఏంటంటే మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేనందువల్ల మేము సైలెంట్ కూకున్నాం. కాకపోతే ఏంటంటే నిన్న పొద్దున 8-9 గంటలకు మాకు శిలాఫలకం కూడా ఆటోలో వచ్చినందువల్ల అరే శిలాఫలకం కూడా వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇనాగ్రేషన్ జరుగుతుంది కావచ్చని ఆశతోటి మా ఊరి ప్రజల్ని పట్టుకొని గ్రామ సభ్యులను, మా వార్డు మెంబర్, వార్డు సభ్యులను అందరినీ తీసుకొని ఇక్కడ వేచి చూసుకుంటూ ఉన్నాం. అయినా కూడా 2 గంటలు అన్నాడు, 3ంటికి అన్నారు, 3, 4, 5 అయింది. అయినా కూడా ఇక్కడికి వెళ్ళి రోడ్డు దగ్గరనే ఉంది మా గ్రామ పంచాయతీ. అయినా రోడ్డు పక్క నుండి చూసుకుంటా వెళ్ళిపోయింది, కానీ మా గ్రామ పంచాయతీ దగ్గర ఆగలేదు. కనీసం ఒక మాట మీకు షెడ్యూల్ లేదు అని చెప్పినా కూడా మేము సంతోషించేవాళ్ళం. కానీ మీకు ఎలాంటి ఇనాగ్రేషన్ అనేది లేదు అని చెప్పకుండా కూడా డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి చూసుకుంటా వెళ్ళిపోయారు తప్ప మా దగ్గరికి వచ్చి ఇనాగ్రేషన్ జస్ట్ ఒక 2 నిమిషాలు మాతోటి ఆగి రిబన్ కట్ చేసి మాకు ఆలయం అట్లాంటి మా గ్రామ పంచాయతీని ఓపెన్ చేసి పోతే మేము ఎంతో సంతోషంగా మా గౌరవ వినోద్ గారికి, గడ్డం వినోద్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు పలుకుదాం అనుకున్నాం. కానీ మా ఊరి వాళ్ళందరికీ కూడా నిరాశపరిచి చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకు అంటే ఇంతమందిని చూసుకుంటా ఉన్నా కూడా ఇలా చూసుకుంటా వెళ్ళిపోయిందంటే మా గ్రామ పంచాయతీ మల్కేపల్లి అనేది కాశీపేట మండలంలో లేదా మా దగ్గరికి వెళ్ళి మా మల్కేపల్లి జీపీ నుండి ఓట్లు ఎవరు వేయలేదా? ఇక్కడ అసలు కాంగ్రెస్ నాయకులు లేరనుకుంటా. అతను ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులకి ఇక్కడ నుండి ఓట్లు ఏమన్నా రాలేదని చెప్పి కానీ ఎవరన్నా చెప్పినరా? లేదంటే మేము గెలిచింది ప్రేమ్ సాగర్ రావు వర్గం నుంచి అని చెప్పి ఏదన్నా ఫీలింగ్ కలిగి కానీ ఇలాంటి ఉద్దేశంతో కానీ మా గ్రామ పంచాయతీని ఒక్కదాన్ని వెళ్ళేసినట్టు చేసిందంటే మాకు చాలా బాధాకరం. ఎప్పటికీ కూడా మేము అంతకుముందు కూడా గడ్డం వినోద్ గారికి కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఫుల్ మెజారిటీతోటి మా కాశీపేట మండలం నుంచి కానీ మా గ్రామ పంచాయతీ నుంచి కానీ ఫుల్ ఓట్ల మెజారిటీతోటి గెలిపించడం జరిగింది. అప్పుడు కూడా అయినా మా ఎమ్మెల్యే కదా అని చెప్పి మేము ఆశించుకుంటున్నాం. అలా చేయాలనుకుంటే మాది మేము ఎప్పుడో ఓపెన్ చేసుకుందాము. మా గ్రామ పంచాయతీ కదా, నేను సర్పంచ్ను, నాకు ఎవరు అడ్డు అని చెప్పి మా అధికారికంగా మా ఊరి పెద్ద మనుషులతోటి మేము ఓపెన్ చేసుకోగలుగుతుంటాం. కానీ అది కూడా తప్పని మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అని చెప్పి అదే ఆశతోటి, అది కూడా మా కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, ఈరోజు నేను సర్పంచ్ అయినా అదే పార్టీ నుంచి. అయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి విలువ ఇవ్వకుండానే లేకపోతే ఏదో ఆయన దృష్టిలో ఏముందో కానీ మాకేం తెలియదు. కాకపోతే మమ్మల్ని పక్కకు నెట్టేసినట్టు ఈరోజు మాకు మా ఊరి ప్రజలకు కూడా బాధాకరమైన విషయం ఇది. చాలా బాధతోటి ఈరోజు ఆ విషయాన్ని తెలపడానికి ఈరోజు గ్రామసభ అనేది నిర్వహించడం జరుగుతుంది.